కుమారి పూజలో భాగంగా ఈ రోజున 7 సంవత్సరాల వయస్సు ఉండేటువంటి బాలికను పూజించాలి. 7 సంవత్సరాల వయస్సు ఉండేటువంటి బాలికకు చండిక అని నామం కలుగుతుంది. ఈ చండికా నామంతో ఉండేటువంటి 7 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బాలికను పూజించినట్లయితే కనుక మనందరికీ కూడా ఐశ్వర్యం కలుగుతుంది. అంతేగాక ధనము కూడా లభిస్తుంది. ఐశ్వర్యము ధనము రెండు ఒకటే కదండి అంటే కాదు, రెండింటికి వేరు వేరు అర్థాలు ఉన్నాయని అన్నారు. ఎప్పటికీ తరగకుండా మనం ఎంత కావాలంటే అంత ధనాన్ని కలిగి ఉండటానికి ఐశ్వర్యము అని పేరు. మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో దాన్ని పొంది దీని వలన నా జీవితం సార్థకమైంది కదా అని భావన చేయడానికి ధన్యత అని పేరు. అటువంటి ధనమును ఇటువంటి ఐశ్వర్యమును రెండింటినీ కూడా ఈరోజు మనం చేసేటువంటి కుమారి పూజ వలన మనం పొందగలుగుతాం. ఇక్కడ 7 సంవత్సరాల వయస్సు ఉండేటువంటి ప్రతి బాలిక కూడా చండిక అనేటువంటి కళ ఆవహించి ఉంటుంది కనుక అటువంటి స్వరూపంలో ఉండేటువంటి వారిని పూజించినట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా మనం పొందవచ్చు. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా మన ఇంట్లో మన పెరట్లో ఉండేటువంటి చెట్లు కానీ లేకపోతే చెట్లకు సంబంధించిన విత్తనాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటితో మనకు ఉండేటువంటి దోషాలు ఏ ప్రకారంగా పోగొట్టుకోవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున జ్ఞాపక శక్తి పెరుగుదలకు గాను మనకు ఉపకరించేటువంటి విత్తనాలు ఏవి, దాన్ని ఏ ప్రకారంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఇందుకు మనకు ఉపయోగపడేటువంటివి గురువింద గింజలు. ఈ గురువింద గింజలు ఇంచుమించుగా ప్రతి కొట్లోనూ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. హోమానికి కావాల్సిన సామాగ్రి అమ్మేటువంటి ప్రతి చోట కూడా ఈ గురువింద గింజలు లభిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇవి ఎరుపు రంగులో ఎక్కువగా లభిస్తాయి. ఆ ఎరుపు రంగులో లభించేటువంటివి అయినప్పటికీ కూడా పర్వాలా ఆ ఎర్ర గురువింద గింజలను తెచ్చుకొని కాస్త నీళ్లు పోసి, అది కూడా గంగాజలం అయితే మంచిది, కుదరకపోతే ఏ నీళ్ళైనా పర్వాలేదు, పోసి వాటిని అరగదీసి ఆ వచ్చినటువంటి గంధాన్ని కనుక నుదుటి మీద తిలకంగా ధరిస్తూ వచ్చినట్లయితే క్రమేపీ జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. అలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. నిదానంగా ఫలితం వస్తుంది, స్థిరంగా నిలబడుతుంది. ఈ పరిహారం అంత తేలికగా సులభంగా హాయిగా మనం చేసుకోదగినటువంటి పరిహారం. ఇటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క నవరాత్రుల్లో వస్తున్నటువంటి శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష్మీ అనుగ్రహాన్ని మన యందు వర్షింపజేసేటువంటి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. వేదశాస్త్ర ప్రదాదేవి షడంగాదిపదక్రమ శివాధాత్రి శుభానంద యజ్ఞకర్మ స్వరూపిణి వ్రతిని మేనకాదేవి బ్రహ్మాణి బ్రహ్మచారిణి ఏకాక్షర పరాతారా భవబంధ వినాశిని విశ్వంభరాధరాధార నిరాధారాధికస్వర రాకాకుహూరమావాస్య పూర్ణిమానుమతి ద్యుతిః సినీవాలి శివావస్య వైశ్యదేవీపి సంగిల పిప్పలా చ విశాలాక్షి రక్షోఘ్ని వృష్టికారిణి దుష్టవిద్రావిణీ దేవి సర్వోపద్రవనాశిని శారదా సరసంధాన సర్వశాస్త్రస్వరూపిణి యుద్ధమధ్యస్థితా దేవి సర్వభూత ప్రభంజని అయుద్ధాయుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణి గంగా సరస్వతి వేణి యమునా నర్మదాపగ సముద్రవసనావాస బ్రహ్మాండ శ్రేణి మేఖల. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.